సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాం. సో ఫ్రీ ఫైర్లో అయితే ఈరోజు మనం ఒక బిఆర్ ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. సో గైస్, మన మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనమైతే మార్స్ ఎలక్ట్రిక్ దిగుతున్నాం. నేను మా అన్న ఇద్దరం అయితే దిగిపోతున్నాం మార్స్ ఎలక్ట్రిక్లకే. సో మన కిందనే ఒకటి దిగుతుండు. సో ఫస్ట్ వంగని వేసేసాలి, అప్పుడే జర మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడైతే డైరెక్ట్ నేను కాయిన్స్ మీద దిగడానికి ఛాలెంజ్ చేస్తున్నా. అబ్బా, కరెక్ట్ కాయిన్స్ మీద దిగిన గైస్. సో ఇదే మాట మీద ఒక వీడియోకి అయితే లైక్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం లూట్ చేయడం స్టార్ట్ అయిపోదాం. స్టార్టింగ్ మనకు స్నైపర్తో స్టార్ట్ అయింది. అనలేం స్నైపర్ని, ఎందుకంటే వాడేటోళ్ళకి మంచిగా వస్తుంది. నాకు రాదు గైస్ స్నైపరు, వదిలేసాను, అది వేరే విషయం. ఇక్కడ ఫైట్ అవుతుందంట, మనం ఫైట్ దగ్గరికి వెళ్ళిపోయాం డైరెక్ట్. ఈ ఫైట్లో మనం ఎవరైనా కొట్టనీకి వస్తే బాగుంటుండే, ఒక కిల్ వస్తుండే. అరే శాంటినో గైస్, వీడు నేను బందాడు అనుకుని షూట్ చేసేస్తున్నా. వీడు శాంటినో, వీడు ఇంకా తిరుగుతున్నాం. మీరు జరుగుతుంది. అరే అరే పైనకి కొడుతుంది గైస్, బాట్ గాడు కన్నా క్యాంపర్ గాడు పైనకి కొడుతుంది. నేను పని చేయాలని 13 డ్యామేజ్ ఇచ్చిన. ఏం గన్ రా ఇది, 13 ఇస్తుంది. ఇది ఒక గన్నేనా? 13 మరి 20 అని ఇవ్వాలి కదరా. ఇప్పుడైతే నా హెల్త్ ఫుల్ చేసుకుంటున్నా. ఆడు ఈజీ ఎట్టు పెట్టవచ్చు గైస్ నాకు, కానీ ఆడు జర బాటగాడు ఉన్నట్టుండు, కొట్టలేడు. సో ఇప్పుడైతే నేను మొత్తం తిరిగి అక్కడ రివర్స్ పోయి అన్ని చూస్తా, కనిపిస్తాడేమో. కనిపిస్తే నేను కిందికి వచ్చి అన్ని పైన కొట్టేస్తా. చూసామా అండి, ఇదే సైడ్ ఉండే కదా, కనిపిస్తాడా? అగ్గోడు కనిపించిండు. అరే స్కోప్ ఓపెన్ చేసి హెడ్లు బిటా పెట్టినా గైస్ రెండు, కానీ అయినా కానీ నన్ను కొట్టేసేసిండు. ఇప్పుడైతే మా అన్న కొడుతుండే. అబ్బా, అడుగులు వేసేసుకోండి, వదిలేసాను గైస్. అన్ని కొట్టుడు కన్నా నాకు రివైవ్ కూడా ముఖ్యం. పైన కనిపిస్తుంది కదా రివైవ్ అవుతుంది. సో ఇప్పుడైతే రివైవ్ కాగా నేనైతే దన్నగానే ఉరుకుతాను మీదకి. ఈయన మీదనే దిగుతా పోయి డైరెక్ట్, ఈయన మీద దిగి ఈయన కొట్టేస్తాం. మ్యాక్ 10 ఇస్తుంది అనుకుంటా కదా గైస్ గేమ్ అయితే. సెకండ్ టైం అంటే బై మిస్టేక్ ఓడిపోయి మళ్ళీ దిగేటప్పుడు అయితే మ్యాక్ 10 ఇస్తుంది అనుకుంటున్నా. కొన్నిసార్లు ఆడనుండే, అందుకని మ్యాక్ 10 గిట్ల ఇస్తే బాగుంటుంది. సో మా అన్న అయితే ఇన్నే కొట్టడానికి ట్రై చేస్తుండు. ఆల్మోస్ట్ అయిపోయినాకి వచ్చేసేసింది గైస్. ఇంకో 2-3 సెకండ్స్లో ఆన్ మీదకి దిగిపోయి అన్ని ఎట్లా కొడతా అంటే అట్లా కొడతా. అయిపోయింది గైస్, దిగిపోయినా. ఇప్పుడైతే డైరెక్ట్ ఆన్ మీదకే దిగుతా పోయి. అవును గైస్, ఇదే బిల్డింగ్ మీద ఉన్నాడు, ఎక్కుదాం. డైవ్ కొడుతుంది గైస్ డైరెక్ట్. ఆడు ఇట్లా నేనైతే ఆన్ ప్లేస్లో ఉంటే ఈ పాటి గాలని వేసేసేస్తుండే నేను, స్కోప్ ఓపెన్ చేసి. కానీ అన్న అరే నేను మొత్తం ఆన్ మీదకి, అరే ఆగనే సీడే గుడ్డోడు ఇడు చూస్తాడు లేవా. ఇట్లనే ఆహా హెడ్డే కొట్టిన డైరెక్ట్. ఇప్పుడైతే కింది దిగిపోదాం. కింది లూట్ చేసేసిన గన్స్ విఎస్ఎస్ ఉంచుకుంటా గైస్. MP40 దొరికే ఎంతసేపటి దాకా విఎస్ఎస్ వాడతా. సో మా అన్న నేను చాలా మ్యాచెస్ ఆడినాం గైస్. సో మేము చాలా మ్యాచెస్ నుంచి ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ మార్స్ ఎలక్ట్రిక్లకు దిగుతున్నాము. మార్స్ ఎలక్ట్రిక్లకు దిగి గ్రెనేడ్స్ అవన్నీ లూట్ చేసుకుంటున్నాం మంచిగా, జర యావరేజ్గా. తర్వాత అరెషనల్లో పోయి లూట్ చేసేసుకుంటున్నాం. సో నేను అరెషనల్లో పోగానే డైరెక్ట్ లూట్ చేసేసి MP40 పారఫల్ తీసేసుకుంటున్నాను అందులోకించలే. సో నాకు పర్మనెంట్గా MP40 దొరుకుతుంది. ప్రతి మ్యాచ్లో MP40 అయితే దొరుకుతుంది. మీరు కూడా ఈ ట్రిక్ ట్రై చేయండి. డైరెక్ట్ వచ్చి మార్స్ ఎలక్ట్రిక్లో దిగండి, ఒక 2-3 గ్రెనేడ్లు తీసుకొని డైరెక్ట్ ఇక్కడ అరెషనల్ ఉంటుంది, మేము చూపిస్తాం మీకు వీడియోలో కనిపిస్తుంది. అరెషనల్లో పోయి గ్రెనేడ్ ఇస్తున్నాను అనుకోండి, దాన్ని అవి విరిగిపోతాయి. ఏంటివి ఇట్లా గ్లాసెస్ ఉంటాయి కదా సైడ్కి, అవి విరిగిపోతాయి. సో అవి విరిగిపోగానే మీరు లోపలికి పోయి మంచిగా లూట్ చేసేసుకొని వచ్చేయండి. సో నేనైతే ప్రతి మ్యాచ్లో 3 లూట్ చేస్తున్నా. MP40 తీసుకుంటున్నా, పారాఫల్ తీసుకుంటున్నా, హీల్ పిస్టల్ 5 తీసుకుంటున్నా. సో మీరు బిట్ట హీల్ పిస్టల్ అని లైట్గా తీసుకోకండి. హీల్ పిస్టల్ బిట్ట చాలా యూస్కి వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఇంకా జర లూట్ చేస్తున్నా. బండి ఎక్కేసి వెళ్ళిపోదాం గైస్ ఇక మా అన్నని అయితే తీసుకోనికి. సో మా అన్న అక్కడ సైడ్ ఎన్నో ఉన్నాడంట. ఇక మనం హెవీ డ్రైవర్గా మనం వచ్చింది. అరే 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 హెవీ డ్రైవర్ అంటున్నో లేదా, నేను గుద్దుగా పోతున్నా అట్లా. ఎట్లా పోవాలి గైస్ ఇక్కడికి, నేను లోపలికి నుంచి పోదాం. అరే వద్దు గైస్, బయటికి వచ్చేసిండు. అరే
నేను ఇంకా ముంగటికి వెళ్ళిపోతున్నా. ఎక్కేసింది గైస్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడైతే ఏదో రోడ్ పట్టుకొని వెళ్ళిపోవాలి. ఎడికి అరేషనల్కి. సో చూడండి, ఆడ ముంగట కనిపిస్తుందా? ఇంకా అరేషనల్ పోయి లూట్ చేస్తాం మనం. ఇదిగోండి వచ్చేసింది. సో బండి అయితే మా అన్న చెప్తుండు పక్కన పార్క్ చేయమని. ఎందుకంటే డైరెక్ట్ అరేషనల్లోకి పోయినాం అనుకో, 14 ప్రో ప్లేయర్లు ఉంటారు కదా గైస్, వాళ్ళందరూ రష్ చేసి మళ్ళీ కొట్టేసి మనని. అంత మనం రిస్క్ అవసరం లేదు కదా మనకి. అందుకని బండి పక్కన పార్క్ చేసి ఇట్లా నూబుడగా లెక్క కొట్టుకుంటూ ఉరుకుతున్నా గైస్ నేనైతే. సో ఇప్పుడైతే అరేషనల్ ఓపెన్ అయిపోయింది. మా అన్న ఆడ గ్రానైట్ వేస్తుండు గైస్. నేను చెప్పిన ట్రిక్ని వాడుతుండు. మా అన్ననే నాకు చెప్పిండు. నేను నా దగ్గర అడిషనల్ కీ లేదనుకుంటున్నా, నా దగ్గర అడిషనల్ కీ ఉంది. కీతోనే ఓపెన్ చేసిన గైస్. అప్గ్రేడ్ చేసేది ఉండి డైరెక్ట్, లేకపోతే అయినా కానీ అప్గ్రేడ్ చేయడానికి పైసలు ఉండాలిగా. పైసలు 500 ఉన్నాయి, మనకు కావాల్సినవి 700. సో ఇప్పుడైతే మీరు చెప్పండి, మీరు బీఆర్ ర్యాంక్లో ఏ ర్యాంక్లో ఉన్నారు? సో నా విషయానికి వస్తే నేనైతే డైమండ్ 2 ఉన్నా గైస్. డైమండ్ 2. ఇక నేనైతే డైమండ్ 3కి అలా పోతా అనుకుంటున్నా. సో మీరు చెప్పండి గైస్, మీరే ర్యాంక్లో ఉన్నారు? ఫ్రీ ఫైర్, సిఎస్ చెప్పండి, ఇంకా బీఆర్ పెట్టని చెప్పండి. సో అలాగే మీకు ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే చెప్పండి ఫ్రీ ఫైర్వి. నాకు పెట్టంగా ఏమైనా తెలిస్తే మీకు పెట్టని చెప్తా గైస్ టిప్స్ అండ్ ట్రిక్స్ని. సో ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చినామని మీకు అందరికి డౌట్ వస్తుండొచ్చు. మా అన్నకైతే ఈడ ఒకటి 4x స్కోప్ కనిపించిందంట. ఇట్లా సజెషన్స్ ఇస్తుంది గైస్, అట్లా కనిపించిందంట. వచ్చి చూసి 4x స్కోపే లేదు. అమ్మాయి దొరికేసింది గైస్ 4x స్కోప్ అయితే, కానీ నాకు దొరికింది, మా అన్నకు దొరకలేదు. ఆగండి గైస్, ఆడ బందవాడు వచ్చిందంట. చూడదాం ఆగండి అని. ఇక్కడ సైడ్ ఉన్నాను అడుగుతుంటే ఇంట్లోకి పోతుంది. అగోండి గైస్, అరే చే కిల్లు లేపేసింది గైస్ నాది. సరేలేండి, నాకు 1 కిల్ వెళ్ళింది, మా అన్నకు 1 కిల్ వెళ్ళింది. డ్రాప్ లూట్ చేస్తాం ఇక పోయి. ఈ డ్రాప్లో అవి ఇరగొట్టేటుంటాయి గైస్, ఏవో ఉంటుంటే భూమి మీద నుంచి వస్తుంటాయి. అవి ఇట్లా ఇరగొట్టాలి. అలా వస్తుంది చూడండి, వీటిని ఇరగొట్టాలి. అప్పుడు మనకు మంచి లూట్ వస్తుంది. 2 ఇరగొట్టేసేసినాం, ఇంకా 2 ప్యాన్లతో ఇరగొడుతున్నాం గైస్. గన్లతో కొడతాం, అలా ఫైరింగ్ వచ్చేసేసి అందరూ మన దగ్గరకు వచ్చేసేస్తారు కదా గైస్. అందుకని మ్యాప్లో వాళ్ళకి అంతా తెలుస్తుంది ఎట్లా మనం డ్రాప్ లూట్ చేస్తున్నామని. కానీ అయినా మేము ఇక మాకు ఎందుకు అంతకాలం భయం. ఇక ఇప్పుడైతే తీసేసుకుందాం. ఏం రాలేదేం గైస్, గన్సే రాలేవు. ఓహో, వెస్ట్ లెవెల్ 5 ఇంకా హెల్మెట్ లెవెల్ 5 వచ్చింది గైస్. అవి బిట్టం మస్తు ఉంటాయి. అబ్బా చూడండి గైస్ ఎట్లా కనిపిస్తుందో వివి అని, బాగానే ఉంది. ఇవి ఇట్లా మనకు జర ప్రొటెక్షన్, హై లెవెల్ ప్రొటెక్షన్ వస్తుంది. హై లెవెల్ ప్రొటెక్షన్ వస్తే మనకి మ్యాచ్ వినే ఛాన్సెస్ బిట్టం పెరుగుతాయి. ఇప్పుడు వెళ్ళిపోదాం ఇక. జోన్ బిట్టం వచ్చేస్తుంది. ఓరే ఇంకా 13 మెంబర్సే ఉన్నారు గైస్. అవును, మా అన్న గుర్రం వేసుకొని వెళ్ళిపోతుంది గైస్. అక్కడ చూడండి, గుర్రం వేసుకొని వెళ్ళిపోయాడు. అవును గైస్, ఆడ ఎనిమిగాడు ఉన్నాడు, అన్ని కొట్టనికి పోతున్నాం ఆగండి ఇద్దరం కలిసి. అవును ఆడ కూర్చుండు. కొంచెం డ్యామేజ్ ఇచ్చిన గైస్ పవర్ఫుల్తోని. అరే డౌన్ అయిపోయింది గైస్ డైరెక్ట్. ఆడు ఊరి గ్లూవాల్ పెట్టుకోలేడు ఏం రాయుడు. ఇప్పుడు గ్లూవాల్ పెట్టుకోకుండా ఏం చేస్తాం గైస్, అంత మంచి క్లియర్గా డ్యామేజ్ చేసినానికి అయినా గ్లూవాల్ పెట్టుకోలేడు. అవేక్ కూడా వచ్చేసింది. నేను MP40 అవేక్ చేసేసిన. ఇప్పుడు పోయా అన్ని చంపేసేస్తా నేను. ఇప్పుడు డౌన్ చేసిన ఫుల్ కిల్ చేసేస్తా. ఆగండి గైస్, ఇంకొకటి వస్తుండ నుంచి. ఇంటికి పెట్టిన డ్యామేజ్ ఇచ్చిన కొంచెం. ఈ టీం వైపు డైరెక్ట్ 2 కిల్లులు గైస్ మనకు. అట్లా ఇట్లా 2 కిల్లులు అయితే వచ్చేసేసినాయి. మ్యాచ్ ఆల్మోస్ట్ బుయ్య కొట్టడానికి వచ్చేసేసినాం. టాప్ 10లోకి వచ్చేసేసినాం. ఆమె కొట్టు నాకు డ్యామేజ్. రే ఇవ్వడ్రా అంత గలీజ్గా కొట్టిండు. సీదా 50 ఏమో పోయింది నా హెల్త్. ఇవ్వడ్రా కొట్టింది. అగోండి వయసు వచ్చిండు, వీడియో అనుకుంటాను కొట్టింది. అరే ఉరికిపోతుండగా ఈ ఉరకాలి, దెబ్బ ఉరకాలి. పవర్ఫుల్ బిట్ట లెవెల్ 9 నేను చేసేసిన. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ ఉరుకుదాం మెల్లగా. ఇంకా పోవాలి ఇక రష్కి. మా అంటే నేను రషింగ్లో మస్తు. అరే ఇంతమంది అందరు బయట తిరుగుతారు ఇప్పుడు. ఇక పోదాం ఇక. అలా కొట్టింది ఇట్లా కొండ ఆడి నుంచి పోతుంది. మళ్ళీ కార్ అట్లనే పోయింది. అయ్యా పేలిపోయింది గైస్ కార్ అయితే. నడవండి రష్ చేద్దాం దబ్బా. అక్కడ మా అన్న పిలిచేసేసిండు.
అరే నేను ఎప్పుడు స్కోప్ ఓపెన్ చేసినా వాళ్ళు కవర్లోకి వెళ్ళిపోతారు గైస్. నాకు అదే నచ్చది. జర ముంగడు గ్లూ వాళ్ళు వేసుకుంటా రష్ చేస్తున్నాను నేను. కొంచెం MP40తో డ్యామేజ్ ఆగం చేస్తాను. నా మీదకి రష్ చేస్తున్నట్టుండు. నేనే మెల్లగా రష్ చేస్తాను. అరే అది ఇక్కడ దాకా ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చిండు, మళ్ళీ అక్కడికి ఎట్లా పోయిండు? డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్ గైస్. నాకు అది కాపాడేస్తుంది, నాకు అది వెస్ట్ కాపాడుతుంది అంతగానం. నిజంగా గైస్ మంచి పని చేసినా మనం ఇది తీసుకొని. అయ్యా మా అన్న డౌన్ అయిపోయింది గైస్. మా అన్న డౌన్ చేసి అంటాడు, షార్ట్ గన్తో డౌన్ చేసిండు. అరే డ్యామేజ్ కదా నీకు. అరే ఇది ఇక్కడ సైడ్ దొరికిండు. ఒరే కొట్టేసిన గైస్. బుయ్యా 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 బోల్తే బుయ్యా కొట్టేసినాం గైస్. అట్లా ఇట్లా మంచి బుయ్యా అయింది, 4 kills బుయ్యా. సో ఈ వీడియోకి ఎంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్ బాయ్.